పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం న్యూజెండ్ల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వాహనాన్ని కూటమి నేతలు అడ్డుకున్నారు. దీక్ష శిబిరాన్ని తొలగించాలంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే అవకాశం ఉందని దీక్షా శిబిరాన్ని తొలగించాలని పోలీసులు సూచించారు. అయితే మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దీక్షా శిబిరంలోనే ఉన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం న్యూజెండ్ల మండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్దకు టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీక్షలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వాహనాన్ని కూటమి నేతలు అడ్డుకున్నారు. దీక్ష శిబిరాన్ని తొలగించాలంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంటే రవి, ఏదైతే ఈ దీక్ష నిరసన దీక్ష అనేది వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు చేస్తూ ఉన్నారు. ఈ రోజు రెండో రోజు కూడా దీక్ష చేస్తున్న సందర్భంలో వినుకొండకి సమీపంలో ఉన్నటువంటి న్యూజెండ్ల గ్రామంలో కూడా ఈ దీక్షలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా దీక్షా శిబిరం దగ్గరికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ దీక్షలు కొనసాగించేటువంటి నైతిక హక్కు మీకు లేదు అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా హైకోర్టు సైతం ఏదైతే డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు కావాలని రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. దీంతో ఈ రోజు రెండో రోజు దీక్షలు కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో అయితే మాత్రం దాన్ని అడ్డుకునేందుకు టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆ దీక్షా శిబిరం దగ్గరికి వెళ్లారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా పోలీసులకు అదేవిధంగా వైసీపీకి సంబంధించిన నాయకుల మధ్య అయితే మాత్రం వాగ్వివాదం చోటు చేస్తుంది. ఇక్కడ దీక్షా శిబిరాన్ని కనుక కొనసాగించినట్టయితే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని పోలీసులు వైసీపీ నాయకులతో చెప్పడం, ఆ సందర్భంలోనే మరోపక్క టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అక్కడికి పెద్ద ఎత్తున దూసుకురావడం అనేది జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళ ధైర్యాన్ని కట్టడి చేయలేకైతే మాత్రం పోలీసులు అయితే ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు. అదే సందర్భంలో బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే, ఎవరైతే వినుకొండ సంబంధించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నాడో ఆయన కూడా ఆ దీక్షా శిబిరానికి వస్తున్న సందర్భంలో రావడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకోవడంతో బొల్లా బ్రహ్మనాయుడు తప్పకుండా తన దీక్షా శిబిరంలోనే ఉంటానని చెప్పి దీక్షా శిబిరంలో కూర్చున్నటువంటి సందర్భం. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒక పక్కన వైసీపీ నాయకులు, మరో పక్కన టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు, మధ్యలో పోలీసులు, ఈ విధంగా ఉద్రిక్తమైన పరిస్థితులు ఏర్పడిన సందర్భంలో పోలీసులు అయితే మాత్రం అక్కడ ప్రజెంట్ ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా మాత్రం చూస్తున్న పరిస్థితి అయితే కనపడింది. మరోపక్క టీడీపీ నేతలు అయితే మాత్రం అది ఖాళీ చేయాలని పెద్ద ఎత్తున కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. మరో పక్కన వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే మాత్రం ఇక్కడి నుంచి వెళ్లేది లేదు అంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ కనపడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. Please, sir.